హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ డిజైన్ అయితే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా లేకపోతే వర్క్ వచ్చేసిన వాళ్ళకైనా ఇలాంటి డిఫరెంట్గా వేస్తే ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది. ఓన్లీ ఇందులో థ్రెడ్ వర్క్ అయితే ఏమీ లేదు. మీకు బీడ్స్ తీసుకోవాలి డిఫరెంట్గా. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఏంటంటే అన్ని రకాల బీడ్స్ తెచ్చుకుంటారు కాబట్టి వాటితోనే మనం ఒక డిజైన్ అయితే ట్రై చేద్దాము. ఒక ఫ్లవర్ లాగా, అంటే ఇప్పుడు డ్రెస్ మీద కానీ శారీ మీద కానీ లేకపోతే బ్లౌజ్ మీద అయినా వన్ డేలో మీకు ఒకవేళ బ్లౌజ్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లాగా వేసుకుంటే మీకు బాగుంటుందన్నమాట. అంటే ఎప్పుడు థ్రెడ్ వర్క్ లోడింగ్ చేయటము వరుసగా కుట్టడము అట్లా కాకుండా అక్కడక్కడ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నేర్చుకోవడానికి కూడా చిప్స్ బీడ్స్ ఇవన్నీ కుట్టడం కూడా వస్తుంది. అలాగే డిఫరెంట్గా కొత్తగా ఎలా వేసుకోవాలని కూడా తెలుస్తుంది కదా. అందుకే నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. చూడండి, మనకి మీ దగ్గర దొరికే మెటీరియల్స్ ఇవన్నీ చిప్స్ కానీ బీడ్స్ కానీ మొత్తం అన్నీ మీకు దొరికాయి. ఓకేనా? ఇలాగా ఒక డిఫరెంట్గా ఒక ఫ్లవర్ అయితే ట్రై చేయండి. ఓకేనా? మనం థ్రెడ్ వచ్చి కాటన్ దారమే. ఓకేనా? అలాగే ఒక సిస్టర్ అడిగారు, నీడిల్కి ఏ థ్రెడ్ చుట్టాలి, ఏ థ్రెడ్ చుడుతున్నారు, మిషన్ దారమా సిల్క్ దారం? మిషన్ దారం అయితే కాదు, మిషన్ దారం చాలా సన్నంగా ఉంటుంది కదా, దాన్ని మనం ఎన్నిసార్లు తిప్పుతామో. మిషన్ దారం కాదు, కొంచెం లావుగా ఉంటుంది థ్రెడ్ వచ్చి. ఇది వచ్చి మగ్గం వేసినప్పుడు బ్లౌజ్ టైట్ చేయడానికి మగ్గం థ్రెడ్ అని ఉంటుందన్నమాట. అదంటే మీకు ఇస్తారు, నేను మన వీడియోస్లో పెట్టాను, ఆ థ్రెడ్ కూడా చూపించాను మీకు. అలాంటి థ్రెడ్ అయితే తెచ్చుకోండి. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఊలు ఉంటుంది కదా, ఊలు కన్నా కొంచెం సన్నంగా ఉంటుంది. అంటే ఊలు వచ్చి కొంచెం లావుగా అనిపిస్తుంది, ఇది వచ్చి కొంచెం గట్టిగా ఉంటుంది. అంటే థ్రెడ్ వచ్చి పైపింగ్ థ్రెడ్ కన్నా కొంచెం సన్నంగా ఉంటుంది. మగ్గం వేయడానికి అంటే మగ్గం బ్లౌజ్ ఫిక్స్ చేయడానికి థ్రెడ్ అంటే ఇస్తారు, లేదంటే మనం పైపింగ్ చేస్తాం కదా దానికన్నా సన్నంగా ఉన్న థ్రెడ్ అన్నా ఇస్తారు. ఓకేనా? పైపింగ్ థ్రెడ్ చుడితే అది బాగా లావ్ అయిపోతుంది. మనకి థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ ఏంటి కొంచెం లావుగా ఉంటుంది కదా, అది నీడిల్ చుడితే లావ్ అయిపోతుంది. మరి ఈ థ్రెడ్ అడిగి తీసుకోండి, మన వీడియోస్లో ఉన్నాయి చూడండి ఒక్కసారి. ఓకేనా? నేను షుగర్ బీడ్స్ చిప్స్తో కూడా మధ్యలో కుడుతున్నాను. ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయండి. అంటే ఎప్పుడు థ్రెడ్ వర్క్ నార్మల్గా ఎట్లా కాకుండా ఇలా ఫ్లవర్స్గా అట్లా వేసుకుంటే మీకు బ్లౌజ్ మీద హ్యాండ్స్ మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, మీకు కుట్టడం అనేది వస్తుందన్నమాట. అంటే ఒక ఫ్లవర్ షేప్లో లీఫ్ షేప్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా కుడుతూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది, డిజైన్స్ కూడా అంత ఫాస్ట్గా చేయగలుగుతారు అనమాట. అంటే చిన్న ఫ్లవర్స్ అయితే ఫాస్ట్గా కుట్టేస్తారు, ఒక బ్లౌజ్ మీద చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే బ్యాక్ ఫ్రంట్స్ హ్యాండ్స్ చేయాలి కదా, ఇవన్నీ చేసినప్పటికీ ఎక్కువ టైం పడుతుంది. మీరు ఏంటంటే ఒక 2 ఫ్లవర్స్ వేసేసి అయిపోయింది వర్క్ చేసింది కదా అనుకుంటారు. ఒక బ్లౌజ్ మీద వేసి చూస్తే అప్పుడు మీకు బాగా వచ్చినట్టు అనమాట. చుట్టూ ఏంటంటే జస్ట్ ఒక గొలుసు కుట్టు అయితే వేసుకోండి. ఏం లేదు, గొలుసు కుట్టేస్తే మీకు థ్రెడ్ కూడా కొంచెం కుట్టడం వస్తుంది కదా, అందుకని చిన్న గొలుసులు వేసుకోండి. ఏ కలర్ అయినా పర్వాలా. మీకు థ్రెడ్ సిల్క్ దారం తీసుకోండి, డబల్ తీసుకోవాలి. సింగిల్ డబల్ అడుగుతున్నారు, సింగిల్ వేస్తే అసలు మనకి గొలుసే కనిపించదు. డబల్ తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇలాగా అవుట్ లైన్ కింద ఇలాగ కూడా వదిలేసుకోవచ్చు. థ్రెడ్ వేసుకుంటే మీకు గొలుసు కుట్టడం వస్తుంది, బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా వేస్తున్నాము. ఓకేనా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే నేను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా నేను మంచి వీడియోస్ పెడతాను, మీరు నేర్చుకోవడానికి ఉంటుంది. మీరు ఇంట్లోనే కూర్చొని నేర్చుకుంటున్నారు కదా, మన వీడియోస్ అయితే మీ అందరికీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంట్లోనే కూర్చొని చక్కగా వర్క్ అయితే నేర్చేసుకోండి, బ్లౌజ్లో అయితే కుట్టేసుకోండి. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఈ బీడ్స్ లేవు, మేము ఎలా కుట్టాలి ఈ వర్క్ అని మీకు డౌట్ రావచ్చు. ఏమీ లేదు, ఈ వర్క్ అయితే ఇలాగే చేయాలని లేదు. అంటే డిజైన్ అయితే ఇలా రావాలి, కాకపోతే బీడ్స్ ఇవే వేసుకోవాలని లేదు కదా. నేను ఎలా కుట్టానో అలా కుట్టాలి, కాకపోతే హాఫ్ బీడ్స్ వేసుకోవచ్చు, స్ప్రింగ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. డిజైన్ మోడల్ అలా రావాలి, మీరు బీడ్స్ బదులు ఇంకేమైనా పెట్టుకోండి. ఓకేనా? అలాగ కూడా ట్రై చేయండి. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.